అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం చూసుకుంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్లో సూపర్ సిక్స్ పథకాలు అవలంబించడం కాస్త కష్టతరంగా ఉంది. అయినా సరే ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తాము, ప్రజలు అధైర్యపడవద్దు, మేము అండగా ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి మాటలు వక్రీకరించి ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ చేసినటువంటి అడవుడు ఏంటంటే, ఇదిగో సూపర్ సిక్స్ పథకాలు ఎత్తేసారు, సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. బాబు హామీలకు పంగనామాలు పెట్టారని చెప్పి ఎవరికి నచ్చిన కోణంలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక సామాన్య మానవుడిగా మీ యొక్క అభిప్రాయం ఏంటన్నా? బ్రదర్, దీన్ని ఎట్లా చూడాలంటే అత్త కొట్టినందుకు కాదు తోడుకోళ్ళు తెప్పినందుకు అని చెప్పి సామెత ఉండేది. అలా తయారైపోయింది పరిస్థితి. నిజంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందండి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం ఒకటైతే, వీళ్ళు ప్రచారం చేస్తున్నది ఒకటి. అరే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మేము పథకాలు ఇవ్వలేము, మేము సూపర్ సిక్స్ అమలు చేయలేము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి పర్సనల్గా చెప్పినట్టు వీళ్ళు ఫీల్ అయిపోయి ప్రజలకి దాన్నే ఒక అద్దంలో పెట్టి చూపిస్తున్న విధంగా వీళ్ళే ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను నమ్మించే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అంటే జగన్మోహన్ రెడ్డి ఇండియాలో లేరు కాబట్టి ఆయన బాధ్యతను వైసీపీ సోషల్ మీడియా ఎత్తుకుంది. అసలు నిజంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు అనుసరిస్తున్న విధానం ఏదైతే ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని చేస్తున్న గ్లోబల్ ప్రచారం ఏదైతే ఉందో, దీనికి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నానండి వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే అధికారంలో ఉండి కూడా సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని కూటమి పార్టీని చూస్తూ ఉంటే జాలేస్తా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే వీళ్ళు ఉపయోగించుకునేది వేరే విధంగా ఉపయోగిస్తూ ఉంది. ఈరోజు వాట్సాప్ సేవలంటూ కూడా కొత్త విధానాన్ని తెర మీద తీసుకొచ్చిన, లేదా ఏఐతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే విధంగా ఏఐ టూల్స్ని రాష్ట్రానికి దానికి సంబంధించిన కంపెనీలు తీసుకొచ్చే విధంగా కష్టపడుతూ ఉంది. దాన్ని నేను కాదనట్ల. కానీ వాళ్ళు చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఫోర్త్ పిల్లర్గా వ్యవహరిస్తున్న మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క శాటిలైట్ ఛానల్సే కాదు కదా, ఈరోజు సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేదా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లేదంటే ఎక్స్ లాంటి ఇలాంటి సోషల్ మీడియా వ్యవస్థలను ఉపయోగించుకుని వాళ్ళు చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఆ అంశంలో ప్రభుత్వం విఫలం అవుతుంది అనేది నేను స్పష్టంగా గమనించే 7 నెలల్లో. మళ్ళీ దీనికి ప్రభుత్వ పెద్దలు ఎవరైనా బాధపడితే నేను దాన్ని కాదన్నా, ఎందుకంటే వాళ్ళకి నిజాలు మాట్లాడినప్పుడు ఎవరికైనా బాధ కలుగుద్ది. ఈరోజు వైఎస్ఆర్సీపీ అంత ఘోరాతి ఘోరంగా ఓడిపోయినా, కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని తిప్పి కొట్టలేకపోతా ఉంది కూటమి ప్రభుత్వం అనేది 100కి 200% నిజం. ఏంటి, వైసీపీకి ఒక్కదానికే సోషల్ మీడియా ఉందా? తెలుగుదేశానికి లేదా? తెలుగుదేశం యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేస్తే దాన్ని ఎప్పటికీ తిరిగి తీసుకొచ్చారో లేదో కూడా తెలియని పరిస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అలాగే జనసేన సోషల్ మీడియా ఎన్నిసార్లు హ్యాక్ అయిందండి 7 నెలల్లో? ఏదండి దాని మీద సరైన చర్యలు? నేను ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పు పట్టట్లేదు, కానీ సోషల్ మీడియాని ఉపయోగించుకోవాల్సిన విధంగా అధికార పార్టీ ఉపయోగించుకోవట్లేదు అనేది నా ఆవేదన. మొన్న మాట్లాడింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు? నీతి ఆయోగ్ చెప్పిన విధానం ప్రకారం రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయాయి, అప్పులు తీసుకొచ్చే పరిస్థితి లేదు, లేదంటే పోలవరానికో, అమరావతికో, లేదా ఇంకో దానికో కేంద్రం ఇచ్చిన నిధుల్ని పథకాలకి ఏదైతే దారి మళ్లించాల్సిన అవసరం లేదు, మళ్లించే దిక్కుమాలిన పరిస్థితి నాది కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. అంతేగాని డబ్బులు లేవు, అప్పుల్లో ఉన్నాము, నేను పథకాలు ఇవ్వలేనని ఆయన నోటితో ఆయన ఏమని చెప్పాడా? మరి వాళ్ళకి ఏమన్నా వినపడిందా? అంటే దేనికైనా 2 కోణాలు ఉంటాయి, నేను కాదన్ను. కానీ అందరికీ అర్థమయ్యే కోణాన్ని పక్కన పెట్టి ఎవరు పట్టించుకోని కోణాన్ని అదే నిజం అని చెప్పి ప్రజలు నమ్మించే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రచారం మీద ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోలేకపోతా ఉంది? ప్రజలు గతంలో 2014 నుంచి 19లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన అప్పటి కూటమి పార్టీ తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, అప్పటికి ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా జనసేన కానీ, వాళ్ళు చేసిన మంచిని వాళ్లే నమ్మలేక
అప్పుడున్న తెలుగుదేశం మీద పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, వ్యతిరేక భావాలు చూపించి ఏదైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిందో అదే నిజాలని చెప్పి వాళ్ళు నమ్మి 2019లో తెలుగుదేశం పార్టీని అధికారంలోంచి దించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి వాళ్ళ సోషల్ మీడియా ఎంత ఉపయోగపడిందో అప్పటి జనసేన, బీజేపీ కూడా అంతే ఉపయోగపడ్డాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దాన్ని ఎవరైనా కాదనగలరా? 2019 నుంచి 2024 కాల మధ్యంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న దుర్మార్గాలు, దుష్ప్రచారాలన్నింటినీ కూడా ఇదే సోషల్ మీడియా ద్వారా, ఇదే సోషల్ మీడియాని ఉపయోగించుకుని గతంలో మీరు చేసిన మంచిని చూపించుకోలేక వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలే నిజమని నమ్మి వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకొస్తే మీరు ఉపయోగించుకోలేని సోషల్ మీడియా ద్వారా గ్రామ స్థాయి కార్యకర్త దగ్గర నుంచి మండల స్థాయి కార్యకర్త వరకు కూడా వాళ్ళ గలం విప్పి అప్పటి ప్రభుత్వం చేస్తున్న దమనకాండని ఎదురిస్తూ వాళ్ళ గలాలు విప్పి మీ పార్టీని ఈరోజు అధికారంలో కూర్చోబెడితే ఆ సోషల్ మీడియాని పక్కన పెట్టింది ఇప్పటి కూటమి ప్రభుత్వం. అంటే అదేం తప్ప కరెక్టా? ఇక్కడ నేను తప్పుల గురించి నేను మాట్లాడదలుచుకోవాలా, కానీ మంచిని ప్రజలకి చేరవేస్తున్న వాళ్ళని పక్కన పెట్టడం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి? దాని ద్వారా వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందుతా ఉంది. అదే సోషల్ మీడియాని 2014 నుంచి 19 వరకు ఉపయోగించుకున్న సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీని ఎంతవరకు అధికారంలోకి రాబట్టిందో 19 నుంచి 24 కాల మధ్యంలో రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి సరిగ్గా వాళ్ళు గలవెత్తలేని పరిస్థితి, ప్రశ్నించలేని పరిస్థితికి తీసుకొచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని. అంటే వాళ్ళు అంత బలంగా ఉపయోగించుకుంటున్నప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు ఉపయోగించుకోదండి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వక్రీకరించి ఈ విధంగా ప్రచారం చేస్తా ఉంటే ఎందుకని తిప్పికొట్టలేకపోతా ఉన్నారు? వాళ్ళకి లేవా సోషల్ మీడియాలు? కూటమి ప్రభుత్వానికి లేవా? ఉన్నాయి కదా. మీ పార్టీలోనూ బలంగా వాయిస్ వినిపించగల శక్తులు ఉన్నారు కదా. ఏదో మీ మెప్పు కోసం, మీ మెప్పు పొందడం కోసం గళం విప్పే వాళ్ళనే కాకుండా గత 5 ఏళ్లలో మీ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు ఎంతో మంది ఈరోజు సైలెంట్ అయిపోయిన పరిస్థితి. ఎందుకు? మాట్లాడినా మళ్ళీ తిరిగి మా మీదే కేసులు పెడతారేమోనన్న భయాన్ని మీరు కలిగించారు మీ పార్టీ కార్యకర్తల్లోనే. మళ్ళీ నేను ఇది మాట్లాడితే నేను నెగిటివ్ అవ్వచ్చేమో, బట్ నాకు అవేమీ అనవసరం. ఈరోజు నేను ఉన్న నిజాన్ని ప్రభుత్వం వరకు చేరవేయాలనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా సోషల్ మీడియా విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యింది. అది కోతికి కొబ్బరి చెప్ప దొరికిన చందాన వైఎస్ఆర్సీపీకి ఆ సోషల్ మీడియా దొరికింది. వాళ్ళు ఉపయోగించుకుంటా ఉన్నారు. పేటిఎం బ్యాచ్ 5 రూపాయలకి ఇస్తున్నారా, లేదా 10 రూపాయలకి ఇస్తున్నారా? వాళ్ళు జీతం తీసుకుంటున్నారా? జీతాన్ని న్యాయం చేస్తా ఉన్నారు. నిజమే, పేటిఎం బ్యాచే వాళ్ళు. ఇప్పుడు నువ్వు జీతం ఇస్తున్నప్పుడు నీకు నచ్చిన విధంగా పనిచేస్తారు, అంతేగాని నువ్వు జీతం ఇప్పుడు సమాజంలో 100 మంది ఉంటే ఒకళ్ళు 2 ఉంటారండి నిజాయితీగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడున్న సమాజంలో నేను చెప్తా ఉన్నా. మిగిలిన 97-98% మంది, అందులో నేను కూడా అతీతుణ్ణి కాదు. మళ్ళీ ఇక్కడ నువ్వు సూక్తులు చెప్తున్నావు, నువ్వేమన్నా అంత గొప్ప నిజాయితీ పడవా, సత్యహరిశ్చంద్రుడు అని నన్ను కూడా కామెంట్ చేయొచ్చు. నేను వాస్తవం మాట్లాడుతున్నా. ఆ 97-98% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నేను కూడా ఒక్కడనే. నేను అతీతుడిని కాదే. నాకు ఒక పార్టీ ఇష్టం, ఆ పార్టీ చేస్తున్న విధి విధానాలు నాకు నచ్చాయి, అందుకని ఆ పార్టీని సపోర్ట్ చేస్తా ఉన్నా. ఇంకొకటికి ఇంకో పార్టీ నచ్చుద్ది, దానికి సపోర్ట్ చేస్తాడు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ ప్రవేశపెట్టిన దాని గురించి మాట్లాడారు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని ₹1 సంపదను సృష్టించుకుని దాని ద్వారా పథకాలు ఇచ్చుకుందాం. కానీ కేంద్ర ప్రభుత్వం పోలవరానికో, రాజధానికో లేదా రోడ్లు వేయడానికో ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించి ఇష్టానుసారంగా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన విధంగా మనం ఆ పథకాలని దారి మళ్లించి మనం ఇచ్చుకోవడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఇంకా చితికిపోతుంది తప్పితే ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మనం ₹10 సృష్టించుకుని అందులో ₹5, ₹6 లేదా ₹8 ప్రజలకు పెడదాం, మిగిలిన డబ్బుల్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించుకుందాం అని చెప్పి చాలా ఖచ్చితంగా
చాలా క్లియర్ కట్గా ఆయన చెబితే దాన్ని దారి మళ్లించి డబ్బులు లేవు, మేము పథకాలు ఇవ్వలేము, సూపర్ 6 పథకాలు అమలు చేయలేము అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పేశాడని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్న ఈ అంశాన్ని అయితే ప్రజలు సీరియస్గా పట్టించుకోరని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఆర్థిక ఉగ్రవాదాన్ని సృష్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి మాటలు ఇంకా నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉంటారు అని అనుకోవడం వాళ్ళు ఉపయోగించుకుంటున్న సోషల్ మీడియా పిచ్చితనంగా అయితే నేను భావిస్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న.